హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. భోగి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసారు కదా. సో మేము ఆల్రెడీ భోగి అయిపోయి భోగి రోజు నైట్కే సంక్రాంతికి ముగ్గులు అలా అంతా స్టార్ట్ చేసాము. సో మీకు అంతా చూపిస్తాను. ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయిపోయింది, అందరూ ముగ్గులు వేస్తున్నారు ఫ్రెండ్స్. హీరోయిన్ ఏమో నిన్న జీన్స్ వేసుకుంది ఫ్రెండ్స్, ఇవాళ శారీ కట్టుకుని బోయిపల్లి వస్తుంది. ఇప్పుడు నైట్ వేసుకొని సంక్రాంతి ముగ్గేస్తుంది ఫ్రెండ్స్. మా ఫోకస్ అంతా మా హీరోయిన్ పైననే ఉంచాం ఫ్రెండ్స్, స్వాతి పైన. రోజుకొక వెరైటీ డ్రెస్ వేసుకొని ముగ్గులేస్తుంది లావణ్య. నిన్న చూసారు కదా ఫ్రెండ్స్, ఆ అల్లరి పిడుగుని. వాడు ఈరోజు కూడా ముగ్గు ఎప్పుడెప్పుడు చెడగొడదామా అని రెడీగా ఉన్నాడు సుబ్బు. ఇప్పటి వరకైతే ఇంకా చెడగొట్టలేదు. మీరు కూడా అలా జారుకోవచ్చు, జారుడు బండ రివర్స్ లో సుబ్బులాగా. మా అక్క చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా రెడీ అయ్యి జస్ట్ వాళ్ళకి అలా ఏ కలర్ వేయాలి ఏ కలర్ వేయకూడదు అని గైడెన్స్ ఇస్తాను. మీ చెల్లెలని ఎవ్వరే కానీ అనుకోరు. ఏం లక్కీ, మీ మమ్మీ అంత స్మార్ట్ గా ఉందా? లక్కీ లక్కీ ఇక్కడ ఉన్న అందరిలో ఎవరు బాగున్నారు? లక్కీ 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 ఇక్కడ ఉన్న అందరిలో ఎవరు బాగున్నారు? ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. అట్లా చూపిస్తే చెప్పు. అమ్మునే అందంగా ఉంది. మరి నేను లక్కీ మా దగ్గర అంతా ఓరికే ఉన్నింది. పైకి వెళ్ళినాక నన్ను ఇచ్చిపెట్టి ఆడిపోయినా నువ్వు ఎక్కడికెక్కడ తిరుగుతున్నావు. మేము మొన్న అవుటింగ్కి వెళ్ళామని లక్కీ గర్ల్ ఫ్రెండ్ లక్కీని చాలా స్టంటింగ్ ఇచ్చుకుంది ఫ్రెండ్స్. సహస్ర ఏం చేస్తున్నారు షాన్వి? హ్యాపీ పొంగల్ చేస్తున్నారా? హ్యాపీ పొంగల్ అంటే ఇది మా సంక్రాంతి ముగ్గు. నిన్న భోగి ముగ్గు మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఇవాళ సంక్రాంతికి ఇలా వేసేసాము. అందరూ చాలా స్ట్రెయిన్ అయిపోయారు. నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ భోగి మంటలు, డీజే అట్లా చాలా లేట్ అయిపోయింది. సో సంక్రాంతికి కూడా భోగి రోజు నైటే ముగ్గు వేసేస్తే రేపు ఎర్లీ మార్నింగ్ పూజ అవన్నీ చేసుకోవచ్చు. ఒక పక్క చాలా చలిగా ఉందని చెప్పాను కదా బెంగళూరులో. సో చలిమంట కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఏమో దీన్ని భోగిమంట అనకూడదా? మా ముగ్గు చూడండి ఫ్రెండ్స్. మా ముగ్గు మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇదే ముగ్గే కాపీ పేస్ట్ చేసుకోండి. మొత్తం ముగ్గంతా అయిపోయాక మా అక్క ఇదొక్కటి రాసింది ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలని. ఇప్పుడు ఫోటో కన్నా అట్లా పోజ్ ఇస్తాను. అట్లా చూడండి ఫ్రెండ్స్, మా ముగ్గు అయిపోయింది. ఎలా ఉంది మా సంక్రాంతి ముగ్గు? అంతా బాగుంది కానీ అక్కడ దిష్టి చొక్క ఉంది ఫ్రెండ్స్. మేము చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ముగ్గు ఫినిష్ చేసి దేవి ఇంటి దగ్గరికి ముగ్గు వేయడానికి వస్తే దేవి మటుకు నిలబడుకొని హెల్ప్ చేయకుండా ఏ రంగు వేయాలా ఆంటీ అని మళ్ళీ మా మమ్మీని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా దేవిలాగా ముగ్గు వెనకాల నుంచి వేయాలి ఫ్రెండ్స్. ముందర నుంచి కదా, అట్లా వెనకాలకి వెళ్ళి అట్లా వేయాల. దేవి వాళ్ళ ముగ్గు కూడా ఫినిష్ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు హీరోయిన్ దేవి వాళ్ళ ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్. చెరుకు తింటూ వచ్చింది చూడండి.
దేవి ముగ్గు ఏది ఫ్రెండ్స్, జస్ట్ అట్లా హడావిడి చేస్తూ ఉంటది, ఎవరో ఒకరితో అట్లా పని జరిపిస్తూ ఉంటది. బిజీగా ఉంది ఫ్రెండ్స్ ఈవిడ చెరుకు తినడంలో. దోశ వేస్తా ఉంటే ఒక దోశ వేస్తే వీళ్ళు అడిగినారనేసి తప్ప ఆఫ్ చేసి వచ్చినాను అన్నావని. దోశ స్టోరీ జరుగుతుంది ఇక్కడ. మీకు కూడా దోశలు కావాలా? దేవి వాళ్ళ ముగ్గు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతమంది గుంపు చుట్టుకొని వేస్తున్నారు. దేవి మాత్రం హడావిడి చేస్తా ఉంది ఫ్రెండ్స్. ముందు నుంచి వెనకాల నుంచి చూసుకుంటా ఉంది వాళ్ళ ముగ్గు. వేయడం ఏం లేదు ఆడ, జస్ట్ అలా. ఇది చూడండి ఫ్రెండ్స్, అందరు గుంపు చుట్టుకొని మరీ వేస్తున్నారు దేవికి. అబ్బా దీనికి తాడుకి తెల్లదైంది. దేవి కనుమ రోజు వేయాల్సిన కైట్స్ ఈ రోజు వేసేసింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎగురుతుంది దేవి వాళ్ళ కైట్. మేమంతే. దేవి వాళ్ళ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా ఇంటి దగ్గర ముగ్గు ఇదిగోండి ఫ్రెండ్స్, ఈవిడే దేవి. మా అక్క చూడండి ఫ్రెండ్స్, ఒక పీట వెతుక్కునింది, దానిపైన కూర్చొని వేస్తుంది. మీరు అక్కడ ముగ్గు చూసారు కదా, ఇక్కడ ముగ్గు చూసారు కదా. సో ఎవరి ముగ్గు బాగుందో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ లో. మా నైట్ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాము. రేపు మార్నింగ్ సంక్రాంతికి చాలా బాగా రెడీ అయిపోయి మళ్ళీ సంక్రాంతి రోజు ఏమేం చేస్తామో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. రేపు హీరోయిన్ మరో చీర కడుతుందేమో చూడండి ఫ్రెండ్స్, అప్లోడ్ చేస్తాను నేను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ సంక్రాంతి. నిన్న నైట్ ముగ్గులు అవన్నీ చూసారు కదా. ఇవాళ మార్నింగ్ సింపుల్ గా ఇలా డెకరేట్ చేసి మా అక్క వాళ్ళు ఆల్రెడీ పూజ కూడా చేసేసారు. చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్, మా లక్కీ కూడా చాలా బాగా రెడీ అయిపోయాడు పండక్కి. మా డాడీ మా బావ చూడండి ఫ్రెండ్స్, అచ్చ తెలుగు వాళ్ళ పంచ కట్టుకున్నాడు. సంక్రాంతి పేరా? సంక్రాంతి పేరేం చూపి అల్లకి. హ్యాపీ సంక్రాంతి, ఐ లవ్ యూ. మా అక్క ఇంకా రెడీ అవుతా ఉంది ఫ్రెండ్స్, ఫుల్ గా రెడీ అవ్వలేదు. ఇప్పుడు మేమందరం కలిసి మా అత్త వాళ్ళ ఇంటికి, మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము లంచ్కి. తర్వాత ఎక్కడికి లక్కి? తర్వాత మూవీకి. ఏ మూవీకి చెప్పు? సో ఇవాళ మా ప్లాన్స్ అయితే మా అత్త వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళి అటు నుంచి మూవీకి వెళ్ళడమే. మీరు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా అత్త ఎన్ని స్పెషల్స్ చేసిందో చూపిస్తాను మీకు. ఓలిగలు, పకోడీ, లెమన్ రైస్, పప్పు. మీకు ఈ రెసిపీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. కంది గింజల ఫ్రై, మామిడికాయ పచ్చడి, వైట్ రైస్. ఇవి మా వెరైటీస్. మీరేమేం వెరైటీస్? రసం కూడా ఉంది ఫ్రెండ్స్, రసం చూపిస్తాను. రసం మీరేమేం వెరైటీస్ చేసుకున్నారో మీరు కూడా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈవినింగ్ అలా సరదాగా సంక్రాంతికి వస్తున్నాం, మూవీకి వెళ్ళాము అందరం కలిసి. సో పిల్లలు కూడా మూవీ బాగా ఎంజాయ్ చేశారు, కామెడీ అందుకు బాగుంది కాబట్టి మూవీలో.
ఇలా ఎంజాయ్ చేస్తాం సంక్రాంతిని. కనుమ రోజు రథం ముగ్గు వేసుకోవటం మా సైడ్ సంప్రదాయం గైస్. సో సంక్రాంతి రోజు నైటే మూవీకి వెళ్ళొచ్చిన తర్వాత రథం ముగ్గు వేసాము. బట్ ఫుల్ అలసిపోవటం వల్ల తిరిగి రికార్డ్ చేయడం కుదరలేదు. ఇంకా కనుమకి ఏమేమి స్పెషల్ చేసుకుంటామో కనుమ రోజు క్లిప్లో చూపిస్తాను. కనుమ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే వేడి అన్నం, నాటుకోడి పులుసు. వావ్, కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనే చేశాను. చేసేటప్పుడు కెమెరామ్యాన్ లేక రికార్డ్ చేయలేదు. బట్ నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై, రసం, పెరుగు. ఇవి మా వెరైటీస్. కనుమ రోజు మీ ఇంట్లో వెరైటీస్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా మేము మా సంక్రాంతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేసాము. మీకు అందరికీ ఎలా చేసుకున్నామో చూపించాము. భోగి, సంక్రాంతి, కనుమ. సో మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్.